Hi, welcome to Nice Technologies. Before going to start, please subscribe my ఛానల్. ఈ రోజు నుండి మనకి డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయండి. దాని గురించి మనం బ్రీఫ్గా చూద్దాం. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎలా లాగిన్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ కాలేజెస్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అవన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని వచ్చి oamdc.ap.gov.in అనే వెబ్సైట్లోకి సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి మన వెబ్సైట్ ఇలాగొస్తుంది. ఓకే, చూడండి ఇది ఓఏఎండిసి వెబ్సైట్. ఇక్కడ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాడండి. చూడండి ఇక్కడ కొంచెం డేట్స్ కూడా ఇచ్చాడు. నోటిఫికేషన్ వచ్చి 6th స్టార్ట్ అయ్యింది. అలాగే ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ వచ్చి 6th నుండి 17th వరకు ఉంటుంది. ఓకే, అలాగే మనం రిజిస్టర్ చేసుకోవాల్సింది 6th నుండి 17th మధ్యలో చేసుకోవచ్చు. కానీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం మాత్రం 9th నుండి 17th వరకు ఉండదండి. 9th స్టార్ట్ అవుతుంది అనమాట వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందండి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి. అది వచ్చి 11th నుండి 12th మధ్యలో జరుగుతుంది. దాని తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చి ఫేజ్ 1లో 20th అనేది తెలుస్తుందండి మనకి. దాని తర్వాత 21st నుండి 23rd లోపల మీరు పోయి కాలేజ్లో మీకు అలాట్ అయిన కాలేజ్లో పోయి రిపోర్ట్ చేయాలన్నమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ డేట్స్. దీని తర్వాత మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూసామండి. ఫస్ట్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఆ ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. వన్స్ ఎప్పుడైతే మీరు ప్రీ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్తున్నారో ఇమ్మీడియట్గా ఇక్కడ రిజిస్టర్ అని వస్తుంది. ఓకే, దాని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేస్తున్నట్లే ఇంకొక పేజ్లోకి వెళ్తుందండి ఇది. సో ఇక్కడ చూడండి, ఇది మెయిన్ థింగ్. ఈ పేజ్లో మీకు ఏమేమైతే ఇన్ఫర్మేషన్ అడుగుతుందో ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ప్రొవైడ్ చేసేసేయాలండి. ఆ ఇన్ఫర్మేషన్ ఏమి, ఇంటర్మీడియట్ బోర్డ్ నేమ్, మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారో ఆ బోర్డ్ నేమ్ ఇక్కడ చూడండి. ఆ లిస్ట్ ఆఫ్ బోర్డ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ, ఇలాగా 1 by 1 అన్నీ ఉన్నాయండి. మనకి ఏమేమి బోర్డ్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. ఓకే, మీరు ఏ బోర్డులో అయితే చదివారో ఆ బోర్డు సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇన్ కేసు మంది ఆంధ్రప్రదేశ్ బోర్డు అనుకున్నాము, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఓకే, అది సెలెక్ట్ చేసుకుంటాను. దాని తర్వాత ఎవరైతే ఈ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారో ఆర్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ. దాని తర్వాత వాళ్ళ ఆధార్ నెంబర్, వాళ్ళ స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఖచ్చితంగా అండి. ఇంకోటి ఇక్కడ ఈ స్టార్ మార్క్ ఉండేటివంతా మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. రెడ్ కలర్లో ఉండేటివంతా మీరు మస్ట్ అండ్ షుడ్గా ఫిల్ చేయాలి. ఓకే, ఈ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మొబైల్ నెంబర్, రిజర్వేషన్ కేటగిరీ అని మీ క్యాస్ట్ ఏదైతే ఆ రిజర్వేషన్ కేటగిరీ ఎంటర్ చేసేయాలి. దాని తర్వాత ఇక్కడ అమౌంట్, ఇక్కడ బేస్డ్ ఆన్ క్యాస్ట్ని బట్టి అమౌంట్ అనేది మారుతూ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎస్సీకి అయితే 100 రూపీస్, ఎస్టీకి అయితే 100 రూపీస్, ఇంకా బీసీ వాళ్ళకందరికీ 200 ఉంటుంది, ఓసీ వాళ్ళకి కూడా 200. చూడండి, ఇది అనమాట. దీని తర్వాత మీకు ఇక్కడ ఏమైతే క్యాప్చా కనిపిస్తుంటుందో ఆ క్యాప్చా ఎంటర్ చేసేసి అమౌంట్ అనేది ఇక్కడ పైన చూపించారు కదా, ఇవంతా ఎంటర్ చేస్తున్నట్లే నెక్స్ట్ పేజ్ ఎక్కడికి వెళ్తుంది అంటే అండి అమౌంట్ పే చేయడానికి వెళ్తుంది. ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత అమౌంట్ ఎంటర్ చేసే పేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అమౌంట్ పే చేసిన తర్వాత మీరు ప్రొవైడ్ చేసిండే మొబైల్ నెంబర్కి మీ అప్లికేషన్ ఐడి యాజ్ వెల్ యాజ్ పాస్వర్డ్ అనేది వచ్చేసాయండి. వన్స్ అవి వచ్చిన తర్వాత మీకేమి అప్లికేషన్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ టాప్లో ఏముంది సైన్ ఇన్ అని ఉంది కదా, ఈ సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. అప్లికేషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్. చూడండి, ఈ అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ మీ దగ్గర ఉండవు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీరు పేమెంట్ చేస్తున్నట్లే మీకు ఈ రెండు మీ ఫోన్ నెంబర్ దేనికి అయితే రిజిస్టర్ చేసుకున్నారో ఆ ఫోన్ నెంబర్కి వచ్చేస్తాయండి. ఏమేమి వస్తాయి, అప్లికేషన్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ పాస్వర్డ్. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏదో మీరు ఎలాగో ఫిల్అప్ చేసింటారు. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ క్యాప్చాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ కొట్టేసారనుకో మీ పేజ్లోకి లాగిన్ అయిపోతుందండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత మీరు క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేయాలండి. చూడండి ఎలా ఉంటుందంటే ఆ ఫామ్ ఇలాగ ఉంటుందండి. వన్స్ మీకు నెక్స్ట్ లాగిన్ తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు
ఆ పేజెస్ ఎలా ఉంటాయి మీకు చూపిస్తూ వెళ్తాను, ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. దీంట్లో మీరు మ్యాండేటరీ థింగ్స్ అంటే ఏమండి, స్టార్ సింబల్లో ఉండేటివన్నీ మీకు మ్యాండేటరీ ఫీల్డ్స్ అండి. ఎక్కడైతే స్టార్ మార్క్ ఉంటుందో ఆ ఫీల్డ్ కంపల్సరీగా ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, వన్స్ ఈ పేజ్ చూస్తూ వెళ్ళండి. స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ అంట, వాడి నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ నెంబరు, ఎస్ఎస్సి, హాల్ టికెట్ నెంబర్. దాని తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇదండి. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, వాడి బోర్డు, ఏ కోర్సు, మీడియము, సెక్యూర్డ్ మార్క్స్, పర్సంటేజ్, లాంగ్వేజ్ పర్సంటేజ్, కోర్స్ నేము, సెకండ్ లాంగ్వేజ్, మ్యాక్సిమం మార్క్స్, గ్రూప్ సబ్జెక్ట్స్ పర్సంటేజ్. ఇది నెక్స్ట్ స్క్రీన్ అండి. దాని తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనమాట. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ బోర్డు, కోర్స్ నేము, మీడియము, కాలేజ్ నేము, బ్రిడ్జ్ కోర్స్ అయితే బ్రిడ్జ్ కోర్స్ నేము. దాని తర్వాత ఇన్ కేస్ బ్రిడ్జ్ కోర్స్ అయింటే దాని సర్టిఫికేట్, సెకండ్ లాంగ్వేజ్. నెక్స్ట్ అండి పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ అనమాట. ప్రజెంట్ అడ్రస్ యాజ్ వెల్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఫిల్ చేయాలంట. హౌస్ నెంబరు, స్ట్రీటు, పిన్ కోడ్, డోర్ నెంబరు, యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్. అట్ ద సేమ్ టైం పర్సనల్ అడ్రస్ అనమాట. సేమ్ ఇక్కడ కూడా. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండి. మొబైల్ నెంబరు, గార్డియన్ కాంటాక్ట్ నెంబరు, రిలీజియన్, బ్లడ్ గ్రూపు, ఐడెంటిఫికేషన్ మార్క్స్, పేరెంట్ కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, రిజర్వేషన్ కేటగిరీ, ఐడెంటిఫికేషన్ మార్క్ 2. ఇన్ కేసు స్పెషల్ కేటగిరీ అయితే ఏదన్నమాట, సిఏపినా, స్పోర్ట్స్ కేటగిరీనా, ఎన్సీసీనా, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, జస్ట్ చెక్ మార్క్ పెట్టాలన్నమాట అక్కడ. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాడైతే ఇన్ కేసు వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నారనుకోండి ఎవరైనా, సదరన్ నెంబర్ మాత్రం వాళ్ళు ఇన్పుట్ చేయాలి, కంపల్సరీ ఇవ్వాలి. వన్స్ ఆ నెంబర్ ఇన్పుట్ చేస్తున్నట్లే వాళ్ళ డీటెయిల్స్ అనేది గెట్ చేసేస్తుంది అనమాట. ఇన్ కేసు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇన్పుట్ చేయాలి. వన్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇస్తున్నట్టే ఆటోమేటిక్గా అదే డిటెక్ట్ చేసేస్తుందండి డీటెయిల్స్ అన్నీ. ఇలాగా రెండు పైన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇన్పుట్ చేశాడనమాట, ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నీ అవే గెట్ చేసేస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఇన్కమ్ డీటెయిల్స్ ఆల్సో. నెక్స్ట్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అండి. రేషన్ కార్డ్ డీటెయిల్స్లో రేషన్ కార్డ్ నెంబర్ ఇన్పుట్ చేసేస్తాం. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి, లాస్ట్ 7 years స్టూడెంట్ డీటెయిల్స్ అండి. ఎక్కడెక్కడ చదివారు, ఏ స్కూల్లో చదివారు, ఏ కాలేజీలో చదివారు అనే ఇన్ఫర్మేషన్ అంతా నీట్గా ఇచ్చేసేయాలి. ఏ ప్లేస్లో చదివారు ఇవంతా. ఓకే, చూడండి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్, యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ 11th స్టాండర్డ్, 12th స్టాండర్డ్, 10th, 9th, 8th, 7th, 6th ఇవంతా ఎక్కడ చదివారు, యాజ్ వెల్ యాజ్ ఏ స్కూల్లో, ఇవంతా ఫిలప్ చేసేసేయాలి. ఇది ఇంపార్టెంట్ అండి, అందరూ ఇది మ్యాండేటరీగా చేయాలి. స్టూడెంట్ యొక్క ఫోటో ఫిలప్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ వాడి సిగ్నేచర్ కూడా అనమాట. సపరేట్గా మీరు ఫోటో అప్లోడ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ సిగ్నేచర్ కూడా. మీరు సిగ్నేచర్ ఎలాగంటే పేపర్ మీద సైన్ చేసి దాన్ని స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలండి. సేమ్ ఫోటో కూడా అలాగే. వన్స్ మీరు ఇదంతా ఫిలప్ చేస్తున్నట్లే ఎలాగుందో దాని ప్రివ్యూ చూసుకోవచ్చండి. వన్స్ ప్రివ్యూ చూసినప్పుడు ఇలాగ వచ్చేస్తుంది అనమాట దాని ప్రివ్యూ అవుట్లుక్. ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉన్నా కానీ చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఈ ప్రివ్యూ చూసి లేదంటే ప్రింట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదే అండి అప్లికేషన్ ఫిలప్ చేయడం. ఓకే, ఇదంతా ఓకే. సీట్ కోసం ఆప్షన్స్ వేయడం ఎలాగా, సో అది చూసేదానికంటే ముందు ఫస్ట్ మనకి ఏ కాలేజీలో ఏం కోర్సులు ఉన్నాయి, ఆ కాలేజ్ ఏమేమి ఆఫర్ చేస్తుందో చూద్దామండి. సో దానికోసం మనం ఇక్కడ చూడండి, సెర్చ్ బై కాలేజ్ అండ్ కోర్స్ అనేది దాన్ని క్లిక్ చేయాలి. ఫస్ట్ సెర్చ్ బై కోర్సు, సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై సబ్జెక్ట్ ఇలా ఉందండి. సో మీరు ఇలా కావాల్సింటే దానికి రిలేటెడ్గా సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ బై కోర్స్ అంటున్నాను నేను. జస్ట్ చూడండి కోర్స్కి రిలేటెడ్గా ఏ కాలేజీలో ఏమేమి ఉన్నాయో చూస్తాం. ఫస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటున్నాం. జస్ట్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనుకున్నాం, బీఎస్సీ. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి క్యాప్చా ఎంటర్ చేయాలి. సెర్చ్ కాలేజ్ అండ్ కోర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ ఏ కాలేజీలో ఉందో అంతా చూపించేస్తుంది అనమాట మనకి. ఒక చూడండి, జస్ట్ దీనికి రిలేటెడ్గా జస్ట్ ఎస్కే యూనివర్సిటీ కింద ఈ 2 కాలేజీలో మాత్రం ఉంది అనమాట. శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ అంట, శ్రీ లక్ష్మీ విఘ్నేశ్వర కాలేజ్ అంట. జస్ట్ అలాగండి. ఇది వన్ వే సర్చింగ్కి. ఇన్ కేసు నాకు బై సబ్జెక్ట్ కావాలి, నేను సబ్జెక్ట్ రిలేటెడ్గా సెర్చ్ చేయాలి.
ఫస్ట్ అది కూడా అంతే. ఏ యూనివర్సిటీ తీసుకుంటాను ఫస్ట్. జస్ట్ యోగి వేమన అని సెర్చ్ చేస్తున్నాను. యోగి వేమనలో సబ్జెక్ట్ నేమ్ తీసుకుంటాను ఫస్ట్. నెక్స్ట్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదంటే కంప్యూటర్ సైన్స్. సేమ్ క్యాప్చా ఎంటర్ చేయాలి అండ్ సెర్చ్ ఫర్ కాలేజ్ అండ్ కోర్స్. చూడండి దీనికి రిలేటెడ్గా యోగి వేమన యూనివర్సిటీలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిసిపోతాయి మనకి. చూడండి దిస్ ఆర్ ఆల్ ద కాలేజెస్ ఫర్ కంప్యూటర్ సైన్స్ ఇన్ యోగి వేమన యూనివర్సిటీ. ఎక్కడ యోగి వేమన యూనివర్సిటీలో మనం ఏం చేసాం, బై సబ్జెక్ట్ వైజ్గా ఆ సబ్జెక్ట్ ఏ కాలేజెస్లో ఉందో సెర్చ్ చేస్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, ఇక్కడ ప్రతి కాలేజ్కి ఈ పక్కన బ్రాకెట్లో చూసారు, అది కాలేజ్ కోడ్ అండి. ఓకే, నెక్స్ట్ సీట్ సెలెక్ట్ చేసుకోవడం ఎలాగో చూద్దామండి. చూడండి ఇది ప్రొసీజర్. ఇక్కడ బై కోర్స్ కానీ బై కాలేజ్ కానీ ఇచ్చేస్తాము ఆప్షన్. ఇక్కడ యూనివర్సిటీ, కోర్స్, మీడియం ఇచ్చేస్తాం. ఇక్కడ షో కాలేజెస్ కొట్టామంటే ఇలా వచ్చేస్తుందండి. దాని తర్వాత మనం కావాల్సిన సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎన్ని కాలేజ్ కావాల్సిన ప్రయారిటీ ఇచ్చేసుకుంటాం. సో ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేది ఫస్ట్ అని ఇచ్చేస్తుంది, సెకండ్, థర్డ్, ఫోర్త్. మీరు ఇన్ కేసు ప్రయారిటీ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి చూడండి, అప్ అండ్ డౌన్ యారో మార్క్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా. ఈ అప్ అండ్ డౌన్ యారోస్ ద్వారా మీరు ప్రయారిటీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అది, సెకండ్ ప్రిఫరెన్స్ ఇది, అట్లా. సో ఆ ప్రిఫరెన్స్ ద్వారా మీకు టాప్ ఆప్షన్ ఏముంటే అది ఫస్ట్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ దాంట్లో రావాలంటే సెకండ్ కాలేజ్, దాంట్లో కూడా రావాలంటే థర్డ్, ఇలాగ దానికోసం ప్రయారిటీ అనమాట. ఓకే, సేవ్ ఆప్షన్స్ అని కొట్టేసేయాలి మీరు ఎంత చేసిన తర్వాత. వన్స్ మీరు సేవ్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ హ్యావ్ బీన్ సేవ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇది ఫైనల్గానే మీరు చేసిన అప్లికేషన్ నెంబర్కి మీ కాలేజ్ ప్రయారిటీ రిపోర్ట్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, థర్డ్ ఆప్షన్, అలాగా ఏ కాలేజ్ ఆప్షన్ ఇచ్చారని ఇదండి. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఏ సీట్. ఇదండి కంప్లీట్ ప్రొసీజర్, ఒక డిగ్రీ కాలేజ్ సీట్ ఏపీలో అప్లై చేయడానికి ప్రొసీజర్. థ్యాంక్ యూ.